అలాంటి పవిత్రమైన స్థానం వామభాగం. అందుకని వామభాగంలో కూర్చోవడం అంటే ఆ వ్యక్తి ద్వారా వచ్చే ధర్మము, ధర్మ కార్యాలు, ఇహపర సుఖాలను ఇచ్చే అంతటిది. కానీ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే కేవలం విలాస జీవితం కొరకు విలాస వస్తువుగా వాడుకొని పాడైపోయేదానికి ఆస్కారం అవుతుంది. కాబట్టి ఒక దగ్గర మలయాళ స్వాముల వారే ఒక గ్రంథంలో రాస్తారు, విలాస జీవితము, పశు జీవితము, వివేక జీవితము, దైవ జీవితము అని. అంతే వాస్తవికంగా కూడా. అందువల్ల షోడశే దివసే గర్భో జాయతే యది శుభ్రువ, 16వ రోజు ఒకవేళ గర్భము నిలిచినట్టయితే భవేత్తు చక్రవర్తి రాజా నాత్ర సంశయ, ఇందులో సందేహం లేదు అని. ఈ పురాణాన్ని రాసిన వాళ్ళు ఎవరు? వ్యాస భగవంతుడు కదా. వ్యాసో నారాయణో హరి, నారాయణ స్వరూపానికి నారాయణ యొక్క అంశమే వ్యాసుడని. మరి ఏ గ్రంథాలు రాసినప్పుడు సైన్స్ రాసిన వాళ్ళు ఎవరో కనుక్కున్న వాళ్లే కదా, సూక్ష్మదర్శనం ద్వారా ఇంకో ద్వారా తెలుసుకున్న వాళ్లే. వాళ్ళేమో యంత్రాల ద్వారా తెలుసుకుంటే వీళ్ళేమో సూక్ష్మ దృష్టి ద్వారా తెలుసుకున్నారు. మొత్తానికి ఏది ఎలా అయినా దాని యొక్క పద్ధతి వేదాల యొక్క సారభూతంగా గ్రహించినంత వరకు మాత్రమే మళ్ళీ వాళ్ళు గ్రంథాంకితం చేసినందువల్ల ఉత్తరోత్తరంగా ఏవం పరంపరా ప్రాప్తగా మనకు వస్తూ ఉంటుంది. అటు వేదాంతం కావచ్చు, ఇటు సైన్స్ కావచ్చు గాక. కాబట్టి మరి పెద్దవాళ్ళు చెప్పింది మనం కూడా అనుకరణీయమే, అనుసరణీయమే, ఒప్పుకోవలసిందే. సరే, తర్వాత విషయము ఋతుస్నాత యస్య పుంస సాకాంక్షం ముఖమీక్షతే తదాకృతిర్భవేద్ గర్భ తత్పశ్యేత్ స్వామినో ముఖం. ఋతుస్నానమైన దగ్గర నుంచి 16వ రోజు వరకు ఏమనుకున్నామో ఋతుకాలం అనుకున్నాం. ఋతుస్నానం అంటే 4వ రోజు స్నానం చేసిన తర్వాత స్త్రీలు ఆకాంక్షతో ఎవరి యొక్క ముఖాన్నైతే చూస్తారో అలాంటి ఆకారం కలిగిన పిండం ఉత్పన్నమవుతుంది అని. అందువరకు పశ్చేత్ స్వామినో ముఖం. అందువల్ల ఋతుస్నానం అయిన తర్వాత భర్త ఉంటే భర్త ముఖమైనా చూడాలా, భర్త లేకపోతే ఏం చేయాలా, భర్త గారి ఫోటో ఉంటేనైనా ఆ ముఖ వాళ్ళనైనా చూడాలి అని చెప్పేదానికి కారణం. అందుకరికే శుష్కవేంత తమ భాస్కరం లెక్కన స్వాముల వారు రాశారు, ఒక ఉత్తమ జాతికి సంబంధించిన గుర్రాలను వగైరా ఉత్పన్నం చేయాలంటే ఆ జాతికి సంబంధించిన గుర్రాన్ని తీసుకొచ్చి ఆడగుర్రాన్ని ముందు నిలబెట్టి వేరే గుర్రం ద్వారా సంయోగం జరిపినందువల్ల గంతలు కట్టి సంయోగం జరిపించి గంతలు విప్పేస్తారు. అప్పుడు ఆ గుర్రం ఎక్కడున్నదాన్ని చూస్తుంది? సంయోగం చేసిందని చూస్తుందా, ముందున్నదాన్ని చూస్తుందా? ముందున్న గుర్రాన్ని చూస్తుంది. కాబట్టి సంయోగం దీని ద్వారానే జరిగిందనే భావన కలుగుతుంది. ఆ భావన ఏదైతే ఉందో అలాంటి సంతానం ఉత్పన్నమయ్యేదానికి ఆస్కారం అవుతుంది అని చెబుతూ ఏం చేయమన్నారు, అందుకొరకే గృహస్థులైన వాళ్ళు పడక గది లోపల మహాత్ముల యొక్క ఫోటోలు గాని, వీరుల యొక్క ఫోటోలు గాని ఉంచుకోవాలని చెప్పారు. కావాలంటే మీరు శుష్కవేంత సమవాసుకొని చూడండి, లేదా గృహస్థాశ్రమ ధర్మం అని ఉంది ఒక పుస్తకం, అది కూడా చదివి చూడండి. అందులో ఉన్నాయి స్వామివారు రాసింది, నా కపోల కల్పితం కాదు ఇది. అందువల్ల ఋతుస్నానం అయిన తర్వాత ఆకాంక్షతో యస్య పుంస ముఖమీక్షతే, ఏ పురుషుని యొక్క ముఖం చూస్తారో అలాంటి ఆకారం కలిగిన సంతానం కలుగుతుంది. అందుకే కాదు కొంత తండ్రి యొక్క పోలిక లేనివందల్లా భార్యాభర్తల్లో గొడవలు జరిగి విడాకులు వచ్చేదానికి కారణం కూడా అవుతుంది. ఇవి కొన్ని కారణాలు, ఇవి గ్రహించని కారణం చేత వాళ్ళు వివేకం లేకుండా పోట్లాడుకొని మరి ఒకరికొకరు వేరయ్యేదానికి ఆస్కారం. మొన్న ఏదో పేపర్లు ఇచ్చారంట, 55 గంటల్లో విడాకులు అని. నాకు తెలియదు, ఎవరు అంటూ విన్నాను. 55 గంటలు విడాకులు అంటే వాళ్ళు ఏ సాంసారిక జీవితాన్ని అనుభవించినట్టు. 55 గంటలంటే సామాన్యంగా ఎన్ని రోజులు అవుతుంది? 2.5 రోజులు కూడా కాదు. మరి వివాహం చేసుకునేప్పుడు ఒకరినొకరు కావాలని చేసుకున్నారా, అక్కర్లేదని చేసుకున్నారా? కావాలని చేసుకున్న వాళ్ళు, ప్రేమించి చేసుకున్న వాళ్ళు మరి వెంటనే ఈ భావన వచ్చేసింది అంటే అంత కృత్రిమమైన భావన అది. ఇక ఆ భావానికి ఎదురలేదు, దాన్ని ఎవరు కూడా సరిదిద్దాలంటే సరిదిద్దాలి. అందుకొరకే తన యొక్క జీవిత భాగస్థులను ఎన్నుకునేప్పుడు సక్రమంగా ఎన్నుకోవాలి. పూర్వకాలంలో మాదిరిగా ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరిలో చూసినట్టయితే చేసే రోజులు కాదు. ఒకప్పుడు స్వయంవరాలు కూడా ఉండేది రాజుల కాలం లోపల. పూలమాల తీసుకొని ఎవరి ఇష్టమైతే ఆ పక్కలో ఒక ఆయన ఉండి, ముసలాయన వయసులో ఆయన కాదు, ఫలానా రాజు, ఫలానా సంపత్తి కలిగిన వాడు, ఫలానా పని చెప్తా ఉంటే ఆ రాజకన్యలు ఎవరికి నచ్చితే వాళ్ళ మేడలో వేస్తే వాళ్ళు భర్తగా ఉండేవాళ్ళు.
కాబట్టి ఇప్పుడు కూడా అంతే. ఎందుకంటే అందరూ చదువుకునే కాలాలు కాబట్టి తొందరపడవలసిన అవసరం లేదు, మరి తర్వాత జీవితంలో బాధపడవలసిన అవసరం కూడా లేని రోజులు వచ్చేసినాయి. కాబట్టి ఎలాంటి జీవిత భాగస్థుల్ని ఎన్నుకోవాలో అలాంటి ఎన్నుకుని సుఖమయ జీవితం గడపాలంటే ఎంతో అంతో శాస్త్రీయమైన సంస్కారం కూడా ఉన్నట్టయితే ఆ జీవితం సుఖమయంగాను దీర్ఘంగాను అంతిమ వరకు జరిగేదానికి అవకాశం ఉంటుంది. అందువల్లనే మరి ఇక్కడ వేరు భావన వచ్చేదానికి కారణం ఏంటంటే సంతానములో తన పోలిక లేని కారణం చేత ఇంట్లో గొడవలు దానికి కారణం అవుతూ ఉంటుంది, అది విడిపోయేదానికి కారణం కూడా అవుతుంది. కాబట్టి వేరే ముఖం వచ్చేదానికి ఇప్పుడు కారణం ఏమైంది అంటే ఋతుస్నానం అయిన తర్వాత ఎలాంటి ముఖం చూస్తే అలాంటి ముఖం కలిగిన వాళ్ళు కలుగుతారని. ఇది కూడా మరి సోమవారం మలయాళ సోమవారం అంతటి వాళ్ళు కూడా మరి ఒక గుర్రాన్ని మరి ఉపమానంగా ఇచ్చారు రాశారంటే వారు తపస్సంపన్నులే, దాన్ని మనం అనుసరించవలసిందే, ఒప్పుకోవాల్సిందే. తర్వాత ఇంతవరకు మన గొడవ అయిపోయింది. కాబట్టి ఈ పిండం ఎక్కడ జరుగుతుంది అంటే యాస్తి చర్మావృతి సూక్ష్మ జరాయోసా నిగద్యతే శుక్రశోణితయోర్ యోగస్తస్మిన్నేవ భవేద్యతః తత్ర గర్భో భవేద్యస్మాత్ తేన ప్రోక్తో జరాయుజః. పశువులకి మానవులకి వగైరా జరాయుజం అనే పేరు ఎట్లా వచ్చేసింది అనేదాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. యాస్తి చర్మావృతి, పిండాన్ని ఒక సన్నని పొర, ఎంత సన్నని పొర అంటే కొంతమంది వస్త్రాలు కడతా ఉంటారు, ఇటున్న మనిషి అటు కనిపించేటుంటాయి వస్త్రాలు, అంతకంటే కూడా సన్నని పొర. ఆ సన్నని పొర లోపల శుక్రశోణితం యొక్క సంయోగమై అక్కడే పిండము ఏర్పడుతుంది. కాబట్టి సూక్ష్మ జరాయు సా నిగద్యతే. అతి చర్మావృతి అతి సూక్ష్మంగా, అతి మృదువుగా ఉంటుంది, అతి సూక్ష్మంగా ఉంటుంది, ఉందా లేదన్నట్టుగా. దాన్ని మీరేమంటారు అంటే మావి అంటారు. పశువులకు గాని ఇంకా వగరా ఉంటే ఏమంటారు దాన్ని మావి అంటారు. దాన్ని జరాయు అని సంస్కృతంలో పేరు, తెలుగులోనూ మావి అంటారు. యాస్తి చర్మావతి సూక్ష్మ జరాయుసా నిగద్యతే శుక్రశోణితయోర్ యోగ. ఆ యొక్క పొరలోపలనే శుక్రశోణితాల యొక్క సంయోగం జరిగినందువల్ల పిండం ఏర్పడుతుంది. తత్ర గర్భో భవేత్ యస్మాత్, అక్కడే గర్భం ఏర్పడినందువల్ల దాన్ని జరాయు అన్నారు. జరాయు అంటే జరాయు లోపల సంయోగమే పిండం ఏర్పడినందువల్ల దాన్ని జరాయుజము అన్నారు. అంటే జరాయుజం నుంచి పుట్టేది. తత్రగా అండజా, ఇక్కడి వరకు జరాయుజం అంటే ఏంటో మనకు పూర్తిగా వివరింపబడింది. ఎన్నో శ్లోకం నుంచి 5వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు విస్తారంగా చెప్పబడింది. దాని తర్వాత క్రమప్రాప్తంగా వచ్చేది అండజాలు. అండజాః పక్షసర్పాత్యాః స్వేదజామశకాదయః ఉద్భిజ్జా తృణగుల్మాద్యా మానసాశ్చ సరర్షయః. అండజాః గుడ్డు నుంచి పుట్టే వాటిని అండజాలంటారు. పక్షి సర్పాద్యః పక్షులు, కోళ్ళు, నెమళ్ళు, సర్పాలు, రకరకాలైన పక్షులన్నీ కూడా అండం నుంచి పుట్టేవి, వాటిని అండజాలంటారు. స్వేదజాః చెమట నుంచి పుట్టే వాటిని అన్నిటిని కూడా స్వేదజాలంటారు. అవి మశకాదయః ఈగలు, దోమలు వగైరా అంతా కూడా. ఉద్భిజ్జా శృణగుల్మాద్యాః, ఉద్భిజాః భూమిని పగలగొట్టుకుని పుట్టేవి, గడ్డి, పొదలు వగైరా, చెట్లు వగైరా అంతా కూడా ఉద్భిజాలని చెప్పబడతాయి. మానసాశ్చ సురర్షయః, మానస సృష్టి ఒకటి ఉంది 5వది. ఆ మానస సృష్టి బ్రహ్మదేవుని యొక్క మానస సంకల్పం ద్వారా పుట్టిన వాళ్ళు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతాదులు, వీళ్ళందరూ కూడా బ్రహ్మమానస పుత్రులు అంటారు. అది మానసవది 5వది. తర్వాత ఈ 4 రకాల సృష్టిని చెప్పిన తర్వాత జరాయుజము అయిన ఆ పిండము తల్లి గర్భములో ఏ విధంగా వృద్ధి పొందుతుందో ఆ విషయాన్ని ఇప్పుడు చెబుతూ ఉన్నాడు. జన్మకర్మవశాదేవా నిషిక్తం సర్వమందిరే శుక్రం రజస్సమాయుక్తం ప్రథమేమాసి తద్ధ్రువం. జన్మకర్మవశాదేవ పూర్వజన్మలో చేసిన కర్మ యొక్క వశాత్, దానికి అనుగుణమైన లేదా దానికి వశీభూతమై నిషిక్తం స్వరమందిరే ఆయా తల్లి గర్భంలో పిండం తయారవుతుంది ఆయా జీవునికి. అందువల్ల పూర్వజన్మ యొక్క కర్మ, ఆ కర్మానుసారంగా కూడా శరీరం వస్తుందని ఇక్కడ మనకు నిర్ధారణ అవుతుంది. తర్వాత ఏ మాసంలో ఏ విధంగా పిండం మారుతూ ఉంటుందో ఆ విషయాన్నంతా కూడా ఇప్పుడు విస్తారంగా చెప్పబోతూ ఉన్నారు. స్త్రీ పాదులలో కూడా ఇంతమంది చదివించిన వాళ్ళు మేము విన్నారు కదా భారతీదేవి. తర్వాత ఇక్కడ మీకు పిచ్చమ్మగారం ఉండేవారంట. ఎక్కడ పోయి కురుమద్దాల్లో పిచ్చమ్మగారు ఉండేది. మలయాళ సోనారు పోయి నమస్కారం చేస్తే
అరే నీకు ఇంకొక చొక్కా వస్తుంది అన్నట్టు, ఇంకొక చొక్కా వస్తుంది నీకు అని చెప్పిందంట ఆమె. అంటే అర్థం ఏమి? ఎవరో దగ్గరికి పోయి అమ్మ మరి పెద్దవాళ్ళు వస్తున్నా గుడ్డ కట్టుకోకూడదు అంటే మగవాళ్ళు వచ్చినప్పుడు కట్టుకుంటారు ఎవరు అనేదంట. అంటే ఆయన దృష్టిలో అందరూ స్త్రీలే అని ఉంది. స్త్రీలు అంటే అర్థం చెప్పుకున్న ఒకసారి 3 గుణాలు లోబడిన వాళ్ళంతా కూడా స్త్రీలే. మరి అలాంటి శరీరము అట్లా ఉన్నప్పటికీ మరి జ్ఞానము కలిగిందా లేదా? శరీరమేమో తల్లిదండ్రులకు సంబంధించింది, జ్ఞానమేమో పూర్వకర్మ వశాదేవ. పూర్వములో శరీరం వదిలిపెట్టేదానికి ఏ కర్మ చేత ఏదేది సంపాదించామో దాని ప్రకారంగా, అందుకని యథాకర్మ యథాశ్రుతం కర్మానుబంధీని మనుష్యలోకే, ఎన్ని రకాలైన శృతి స్మృతిని అనుసరించి కర్మకు సంబంధించిన జన్మ వస్తుంది అని ఇంకొకటి రాదు. అందుకొరకే జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః అన్నారు. జన్మచేత కర్మచేత జన్మ ఏదైతుంది, ఎవరైతే యథార్థ స్వరూపంగా తెలుసుకుంటారో వాళ్ళే తెలిసిన వాళ్ళు అని. మరి ఇన్ని రకాలుగా చెప్పినప్పుడు ఎవరో చేశారు, ఏమో చేశారు, అమ్మ నాన్న చేశారు లేదా ఇంకో చేశారు అనేది అది వ్యర్థమో మిథ్య అవుతుంది తప్ప వాస్తవికం కాదు. అందుకొరకు చేసుకున్న వాళ్లకు అనే కారణం. పుణ్యం కొద్దీ పురుషులు అనే, పురుషులు అంటే జీవులు, ఇక్కడ పురుషులు అంటే ఆ పురుషులు కాదు, మీరు అన్వయం చేసుకునే పురుషులు కాదు. ఎవరెవరు ఎలాంటి పుణ్యం చేసుకుంటారో అలాంటి జీవులే మళ్ళీ వస్తూ ఉంటారు, అలాంటి భోగాన్ని అనుభవించేదానికి కారణమవుతుంది. ఎవరి ఇంట్లో ఎవరు వండుకున్నారో అదే తింటారు, కానీ ఏం వండుకున్నారో ఇంకోటి తినడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. అట్లాగే ఆయా శరీరాల ద్వారా ఏ కర్మ సంపాదిస్తారో దాని ప్రకారమే జరుగుతుంది. మళ్ళీ కొత్త కూడా ఉత్పన్నము చేసుకుంటూ ఉంటారు. అందువల్లనే జన్మకర్మ వశాదేవ నిషిద్ధం సరమందరే, జన్మచేత అంటే పూర్వజన్మలో ఏ కర్మ అయితే చేశాడో ఆ కర్మకు అనుగుణంగానే మళ్ళీ శరీరం కూడా వస్తుంది అని. అందువల్ల ఒకసారి ఉపమానం చెప్పాను, గుర్తే ఉంటుంది, మర్చిపోయి ఉంటారు, కొత్త వాళ్ళు ఇచ్చి ఉంటారు. అద్దెంట్లో ఉన్నారనుకోండి, అద్దెంట్లో ఉన్న వాళ్ళు ఆ ఇద్దరు మారాలనుకుంటే ఏం చేస్తారు? మొదలు ఇంకొక అద్దెల్లు చూసుకొని దీన్ని కానీ వదిలిపెడతా ఉంటారు. అద్దెల్లు చూడకుండా వదిలిపెడతారా? వదిలిపెట్టారు. అందువల్ల ఆ ఇద్దరింట్లోకి వెళ్ళేప్పుడు ఇందులో ఉన్న సామాన్ తీసుకెళ్తారా లేదా? తీసుకెళ్తారు. ఎందుకంటే వదిలిపెట్టారు. ఏదన్నా అత్యవసరంగా పనికిరాని ఉంటుంది తప్ప మిగతా అన్ని కూడా దేనికోవడానికి పనికొస్తుందని తీసుకెళ్తారు. అయితే అక్కడ ఈ వీటితో జరుపుకుంటారా, కొత్త కూడా కొంటారా? కొత్త వస్తువులు కూడా కొన్ని కొనుక్కుంటారు, వీటిని కూడా వాడుకుంటారు. మళ్ళీ ఆయిల్ మారవలసి వస్తే ఈ వస్తువులు ఆ వస్తువులు ఇంకా 3వ ఇంట్లో కూడా పోతా ఉంటాయి. అట్లాగే జీవుడు కూడా ఒక శరీరం ద్వారా కర్మ చేసి ఆ కర్మకు సంబంధించిన జన్మను మళ్ళీ తెచ్చుకొని ఆ సంస్కారాలు ఇప్పుడు ఈ శరీరం ద్వారా చేయబడే కొత్త సంస్కారాలు ఏవైతే ఉన్నో ఇలా పెరిగిపోతూ ఉంటాయి. లేదంటారే అప్పు చేసిన వాళ్ళకి వడ్డీ పెరుగుతుందని, వడ్డీ చక్రవడ్డీ వగైరా అంటూ ఉంటారు. వడ్డీకి వడ్డీ. అట్లాగే అనాది కాలం నుంచి వచ్చే ఈ శరీరాల ద్వారా జరిగే కర్మల ద్వారా వచ్చే మళ్ళీ జన్మలు, ఇదే పునరపి జన్మం, పునరపి మరణం. చావడం ఏంటిది? మార్పు. అసలు చావంటే అర్థమేమి? మార్పే తప్ప ఇంకొకటి లేదు. ఇప్పుడు ఈ ఇల్లును వదిలిపెట్టి ఇంకో ఇంట్లో వెళ్ళారనుకోండి, అప్పుడు చచ్చిపోయారు మనిషి. ఇల్లును మార్చాడే కానీ వ్యక్తి ఉండేది ఉన్నాడు. ఆ ఇల్లు మీద పోతే ఇంకో ఇంట్లోకి పోతే ఆ వ్యక్తి ఉన్నాడా పోయాడా? అట్లాగే ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరం పోతే వదిలిపెట్టిందేమో మరణం అంటున్నాం, పట్టుకుని దానేమో పుట్టడం అంటున్నాం. అంతే కదా, ఇంకేమైనా ఉందా? కానీ అది మనకి ఇక్కడ ఇల్లు వదిలిపెట్టింది పట్టుకుంది అనిపిస్తుంది, కానీ శరీరం వదిలిపెట్టింది పట్టుకుంది. అందుకే కదా అభిమన్యుని అక్రమంగా సంధి చేశారు. ఆయన స్వర్గలోకంలో ఉన్నాడు ఈయనకంటే ముందే. అలా వెళుతూ ఉన్నప్పుడు అక్కడికి లోకాలోకలు ఉండేదేమో, స్వామి మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అని అడిగాడంట. అడిగితే ఎప్పుడో అక్కడికి తీసుకుపోతుంది అన్నాడు. చూపించడం అక్కడున్నాడు అభిమన్యుడు. చూడబోయే అంటే నాయన నువ్వు ఇక్కడ ఉన్నావా, మన లోకాలకు పోదా అంటే నువ్వెవరవా, నన్ను నా కొడుకు అంటావు, నువ్వు నాకు తండ్రి ఎప్పుడు అయ్యావు అడిగాడంట. అదే నాయన ఇంతకాలం కలిసి నువ్వు చేశావంటే ఏ జన్మలో నాకు తండ్రి అని అడిగాడంట. అనేకమైన జన్మలు పోయినాయి కదా జీవుడికంతా కూడా. ఏ జన్మలో అట్లాగే కాకపుష్యుడు కూడా మీకు ఇది వాల్మీకి రామాయణంలో వస్తుంది. అది వాల్మీకి రామాయణం కాదు, ఇది యోగ వాసిష్ఠ రామాయణంలో వచ్చేస్తుంది. కాకపుష్యుడు చెట్టు మీద ఉండేవాడు. వాల్మీకి దాని కిందకి పోతే ఎవరైనా అడిగాడంట, నేను రాముని. కొంతమంది ఏం చేసుకుంటా అంటే గొప్ప వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఇప్పుడు ఏం లేనప్పుడేమో తప్పుకొని పోతా ఉంటారు. వాళ్ళు మంత్రులు ఇంకో రాష్ట్రపతి అయితే వాళ్ళని రాష్ట్రపతి అది తాతగారు మనం అని అంటూ ఉంటాడు. అంటే సంబంధం ఎట్లా కలుపుకోవాలని. ఈయన కూడా ఏం చేశాడంటే రాముని యొక్క గురువుని వశిష్ఠుడని చెప్పాడంట. అంటే అట్లా గొప్పతనం అని కాదు, ఏదో కాదు. అయితే ఏ యుగంలో ఏ రామునికి నువ్వు గురువు అయినాడు అంట. అదేంటి నువ్వు ఇప్పుడు ఏ యుగంలో ఏ రామునికి అంటావంటే, నా ముందు ఎన్నో యుగాలు గడిచిపోయాయి, ఎన్నో త్రేతాయుగాలు పోయాయి,
తర్వాత ఎంతో మంది రాములు వెళ్ళారు, ఎంతో మంది వశిష్ఠులు పోయారు, మరి నువ్వు ఏ యుగములో ఏ రాముడికి గురువు అయ్యా చెప్పబోయా అని అడిగాడు. చదివి చూడండి మీరు, కపోల కల్పితం కాదు. అంటే నేను ఇప్పుడున్న త్రేతాయుగంలో ఇప్పుడున్న రాముని గురువు, మరి ఎప్పటి నుంచో చెప్తుంటే మహాప్రలయంలో మీరు ఎలా ఉండగలిగారు అంటే యోగ పద్ధతిలో నేను వాయు రూపంలో ఉన్నానయ్యా, అందుకొరకే నాకు ఇవన్నీ తెలుసు అని. అంటే ఎప్పుడైతే ప్రళయం కాబోతుంటో వాయు రూపంలో ఉంటాడు. అంటే యోగాభ్యాసాదుల ద్వారా శరీరం మార్చుకోగలిగిన వ్యక్తులకి ఇంకో దాంతో సంబంధం లేదు. ఎంత కావాలనుకుంటే అంత వయసుని వాళ్ళు పెంచుకోగలిగే శక్తి యోగాభ్యాసంలో వస్తుంది. మరి అందువల్ల అంత దీర్ఘకాలం ఉన్న వాడికి ఎంతో చూశారు కదా. అట్లాగే ఇక్కడ కూడా మనము ఎన్నో శరీరాలు మారుతా ఉంటాయి. శరీరాల్లో సంస్కారాలు ఉత్తర శరీరంలోకి వెళుతూ ఉంటాయి. అందువల్ల ఈ శరీరం నుంచి ఇంకో శరీరం నుంచి అందుకొరకే మనలో ఎన్నో స్వభావాలు వస్తుంటే చూడ, కుక్క స్వభావం, నక్క స్వభావం, మనిషి స్వభావం, కోతి స్వభావం, ఏ కోతి చేష్టలు చేస్తాం అంటాం లేదా, ఏం కాకిలాగా వస్తాం అంటాం లేదా, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎప్పుడో అనుభవించినంతా కూడా. అందువల్ల ఈ శరీరం ద్వారానేమో పూర్వ సంస్కారాలను అనుభవించడము, మళ్ళీ ఉత్తర సంస్కారం తయారు చేసుకోవడం ఏదైతే ఉందో ఈ మానవ శరీరం యొక్క గొప్పతనం. ఉన్న సంస్కారం తీసుకోవచ్చు, కొత్తవి తెచ్చుకోవచ్చు, అసలు ఏమి లేకుండా కూడా చేసుకోవాల్సిన ఏంటిది యోగ్యత ఇందులో ఉంది. అందువల్ల ఏమంటున్నాడు, జన్మకర్మ వశాదేవ నిషిక్తం స్మరమందిరే. నువ్వు జన్మ చేతి చేసిన కర్మ, ఆ కర్మ ద్వారా వచ్చేది మళ్ళీ జన్మ ఏదైతే ఉందో అది నిర్ణయింపబడింది. అందువరకే కర్మ జ్యాయో హ్యకర్మణ, కర్మ ఏదైతే ఉందో చేయకుండా ఉండగా దానికంటే చేయడం మళ్ళీ ఏం కర్మ, ఉత్తమ కర్మ. అందువల్ల శుక్రం రజస్తమాయుక్తం ప్రథమే, శుక్త రజస్తమతో కూడుకున్న శరీరం ఏదైతే ఉందో మొట్టమొదలే నువ్వు ఇల్లు కట్టుకొని ఇంట్లో ప్రవేశించినట్టుగా రాబోయే జీవుడికి తల్లి గర్భంలో శరీరం అనే ఇల్లు తయారవుతోంది అని. కాబట్టి ప్రథమేమాతి తద్ద్రవం, మొట్టమొదటి మాసంలో ఏదైతే ఉందో ద్రవరూపంగా ఉంటుంది. ద్రవరూపం అంటే అర్థం ఏంటిది అంటే, ఇప్పుడు చిన్నపిల్లప్పుడు ఈ పిల్లలప్పుడు ప్రయోగశాలలో సబ్బులు నేర్పించేవారు కదా. సబ్బులు నేర్చా అంటే ఆ కొబ్బరి నీళ్ళలో కొంచెం నీళ్లు పోసి కాస్త ఇట్లా రుద్దితే చిక్కగా అవుతుంది చూడండి. ద్రవం అంటే ఆ రూపంలో ద్రవం అవుతుంది. కలలం బుద్భుతం తస్మాత్ తద కలలం అంటే ఇంకా కొంచెం గట్టి పడుతుంది. బుద్ధుడు అంటే బుడగల రూపంలో వస్తుంది. తతపేషి భవేది, తర్వాత కొంచెం గడ్డగట్టినట్టుగా అవుతుంది పిండము. పేషీఘనం ద్వితీయేతు మాసే, క్రమంగా మారుకుంటూ వచ్చేదైతే ఉందో ఇంత ఘన పదార్థం లాగా తయారై మాసి పిండ ప్రజాయతో, పిండ అంటే ఒక ముద్దలాగా అవుతాడు. పిండ అంటే అది పిండ ప్రధానం అంటారే. పిండ ప్రధానం అంటే అర్థం ఏంటిది, ఒక ముద్దలాగా ఒక గుండ్రగా తయారవుతుంది అని. కరాంధ్ర శీర్షకాదీని తృతీయ సంభవంతి, కరం అంటే చేతులు, అంఘ్రి అంటే కాళ్ళు, తర్వాత శీర్షం అంటే శిరస్సు, ఇవన్నీ కూడా 3వ మాసంలో ఆ ముద్దకు తగిలించుంది. కొంతమంది బొమ్మలు చేస్తా ఉంటారే, ఇంత ముద్ద పెట్టి పైన ఒకటి కింద ఒకటి ఆ పక్క ఒకటి పక్క పెట్టేసేస్తే అదొక బొమ్మలాగా తయారవుతుంది. అట్లా తయారవుతుంది. దానికే ఓ పక్కకు కాలు, ఓ పక్కకు చేతు, ఓ పక్కకు వచ్చినట్టుగా ఆ పిండానికి వచ్చేసేస్తా ఉంటాయి. అభివ్యక్తిశ్చ జీవస్య చతుర్థీమాసి జాయతే, జీవుని యొక్క అభివ్యక్తి ఏదైతే ఉందో 4వ మాసంలో దానిలో ప్రవేశిస్తారని. కానీ గర్భోపనిషత్తులో మాత్రం 6వ మాసంలో ప్రవేశిస్తారని వచ్చింది. మొత్తానికి ఎట్లాగైనా ఆ పిండంలో ప్రవేశిస్తా 6వ మాసంలోనో 4వ మాసంలోనో ప్రవేశించినందువల్ల ఏమవుతుంది, తతశ్చరతి గర్భవతి జనన్యా జఠరే స్వతః. ఎప్పుడైతే జీవుడు ప్రవేశిస్తాడో అప్పుడు దానిలో కదలిక అనేది వస్తూ ఉంటుంది. పిండం అంతవరకు పిండంగా ఉంది, ముద్దగా ఉంది, కదలిక లేకుండా ఉండింది. ఎప్పుడైతే జీవుడు ప్రవేశిస్తాడో అప్పుడు కాస్త చలనం అనేది కలుగుతూ ఉంటుంది. అది తల్లిలో తెలుస్తూ ఉంటుంది అంత కదిలిస్తున్నది. కాబట్టి జీవుడు ప్రవేశించేప్పుడు ఎక్కడి నుంచి ప్రవేశిస్తాడో అంటే అనుకుంటా, నీ శరీరానికి అధిపతిని కదా, ఏ మార్గంలో వెళ్ళాలా, ఏ మార్గంలో వెళ్ళినా అంత గలీజైన మార్గాలు కదా. ఈ చెవి నుంచి వెళ్ళినా, ముక్కు నుంచి వెళ్ళినా, కంటి నుంచి వెళ్ళినా, కింది నుంచి వెళ్ళినా అని మహా గంభీరంగా ఇక్కడి నుంచి వెళ్తారండి. అదేనా అంటారు, సహస్రారం నుంచి వెళ్తారు. అందువరకు పుట్టిన బిడ్డకి ఏం చేస్తారు, తల్లులు ఇంత నూనె వేసి మాడాన్ని రాస్తూ ఉంటుంది, మెత్తగా ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి అక్కడి నుంచి అది మెత్తగా ఉంటుంది. కాబట్టి పోయేప్పుడేమో పోతాడు అభిమన్యుని లాగా, మళ్ళీ వచ్చేప్పుడు రమ్మంటే ఆయన ఏది పద్మవ్యూహాన్ని భేదించుకుంటూ పోయాడు అభిమన్యుడు లోపలికి, మళ్ళీ రాగలిగాడా ఆయన అంతవరకే తెలుసు. కానీ జీవుడు శరీరంలో ప్రవేశించేప్పుడు సహస్రారం ద్వారా ప్రవేశించాడే కానీ మళ్ళీ అంత గంభీరంగా నేను ఈ దుర్మార్గమైన మార్గాల నుంచి రాను అనుకున్న ఆ మహానుభావుడే బయటికి వెళ్ళేప్పుడు ఎట్లా పోతాడు,
ఆ మార్గాన్ని వదిలిపెట్టి మిగతా మార్గాల ద్వారా వెళ్ళిపోతా ఉంటుంది. కాబట్టి అభివ్యక్తిశ్చ జీవస్య చతుర్థేమాస జాయతే, జీవుని యొక్క అభివ్యక్తి ఏదైతే ఉందో, అభివ్యక్తి అంటే స్ఫురణ. అభివ్యక్తి అంటే అర్థం ఏంటిది? స్ఫురణ మాత్రం వస్తుంది, పూర్తిగా అక్కడ జీవత్వం మనకు కనిపించదు. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం కదులుతూ ఉంటుంది ఆ పిండము. తతశ్చలతి గర్భవతి జనన్యా జఠరే స్వతః, తల్లి యొక్క జఠరాశయం లోపల కాస్త నెమ్మదిగా కదులుతూ ఉంటుంది ఆ పిండం. సరే, ఇంతవరకు గర్భము ఎలా పెరుగుతూ ఉంటుందో ఆ విషయాన్ని చెప్పారు. కొన్ని గుర్తులు చెప్పుకున్న గర్భంగా తయారైంది. ఇప్పుడు మీరు కొన్ని మిషన్ల ద్వారా ప్లస్ మైనస్ తెలుసుకుంటున్నారు కదా. తెలుసా ప్లస్ మైనస్ అంటే? బాగా తెలుసు అంట. ప్లస్ అంటేనే పురుషుడు అంటే, మైనస్ అంటే ఏమో అది పోతుంది, ఆదాయం పోతుందా మైనస్. అమ్మాయి అయితే మైనస్ అని, అబ్బాయి అయితే ప్లస్ అని. దేని ద్వారా తెలుసుకుంటున్నారు? మిషన్ ద్వారా. కానీ కొన్ని ఫెయిల్ అయిపోతున్నాయి. సరిగా మిషన్ కూడా తెలియపోతుంది. ఒక అమ్మాయి మా దగ్గర శిష్యుల్లో ఒకరే అమ్మాయి అని తెలిసిన తర్వాత గర్భస్రావం చేయించుకుంది. వాస్తవంగా చూస్తే అది అబ్బాయి పిండం. మళ్ళీ అప్పుడు ఏడ్చేస్తుంది. అందా దీన్ని ఏమంటారు? భ్రూణ హత్య అన్నారు. మరి ఎలాంటివి కూడా ఆహ్వానిస్తుందంటే భ్రూణ హత్య అన్నిటికంటే మహాపాపం అన్నారు. అది పిండంగా తయారు కాకముందే, జీవుడుగా తయారు కాకముందే నష్టం చేస్తున్నారు అంటే అన్ని. ఇప్పుడు ఆత్మహత్య కంటే కూడా భ్రూణ హత్య ఏదైతే ఉందో ఇంకా మహాపాపం అన్నారు. మరి అవన్నీ ఈ రోజుల్లో అంటే సరిపోవనుకోండి. కాబట్టి ఎట్లా అయితే మిషన్ ద్వారా తెలుసుకున్నారో, మిషన్లు లేని కాలంలో ఎట్లా తెలుసుకున్నారంటే దాని గుర్తులు చెప్తున్నారు. పుత్రశ్చేతు దక్షిణే పార్శ్వే కన్యా వామీ చ తిష్టతి, నపుంసకస్తూదరస్య భాగే తిష్టతి మధ్యత, అతో దక్షిణ పార్శ్వేతో శైతే మాతా పుమాన్యది అంగ ప్రత్యంగ భాగాశ్చ సూక్ష్మాసు యువపత్తదా. ఒకవేళ పురుష పిండమే అయితేనేమో తల్లి యొక్క దక్షిణ భాగం వంటి కుడి భాగంలో కదలిక ఏర్పడతా ఉంటుంది. ఒకవేళ స్త్రీ పిండం అయితేనేమో తల్లి యొక్క ఎడమ భాగంలో కదలిక ఏర్పడతా ఉంటుంది. ఇటు అటు కాకుండా నపుంసక పిండం అయితేనో మధ్య భాగంలో కదులుతుంది. ఇది గుర్తుగా చెప్పారు. అందువల్ల అతో దక్షిణ పార్శ్వేకి ఒకవేళ తల్లి కుడివైపు పడుకున్నట్టయితే ఆ పిండం యొక్క ఒటికి ఉన్నందువల్ల అంగవైకల్యం కూడా కలిగేదానికి ఆస్కారం అవుతుంది అన్నారు. కాబట్టి ఈ గుర్తులు పూర్వకాలంలో చెప్పవని. ఇప్పుడంటే మిషన్ వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు పుత్రపిండమా, స్త్రీపిండమా, నపుంసకమున్నా తెలుసుకునేదానికి కొన్ని గుర్తులు, కొండ గుర్తులు ఇవి. తర్వాత అందువలకే కుడి ప్రక్క భాగంలో పడుకున్నట్టయితే ఏమవుతుంది అంటే అది అసలే మనకు ముద్దలాగా ఉంటుంది. మనం ఎట్లాగైతే ఒక చిన్నదాన్ని ఏదైనా దూదిని వగర పట్టుకుంటే రబ్బరి పట్టుకుంటే ఎట్లా మెలిగిపోతుందో అట్లాగే ఆ పడుకున్నందువల్ల బరువు పడి ఏమవుతుందంటే అంగవైకల్యం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని అంగపత్యంగ భాగాచ సూక్ష్మ అంటే ఎలా పెరగాలో అలా పెరగకుండా సూక్ష్మ అంటే సన్నగాను రకరకాలుగా తయారవుతుంటుంది. కాబట్టి ఇగో ఇలాంటి కొన్ని ప్రవర్తనల ద్వారా గర్భంలో ఉన్న పిండానికి అంగవైకి మొట్టమొదలేమో గర్భం నిలిచే సమయంలో, రెండవది ప్రవర్తన ద్వారా, ఇంకా కూడా కొన్ని భావాల ద్వారా కూడా ప్రవర్తన వచ్చేదానికి ముందు సూచనగా చెప్తున్నారు. అందువల్ల ఈ గర్భోపనిషత్తు కావచ్చు, వ్యాసస్మృతి కావచ్చు, ఇంకా కొన్ని మహర్షుల ద్వారా మనుస్మృతి కావచ్చు, దీనిలో చాలా విషయాలు మనకు కొన్ని కావాలని పరీక్ష చేయగలిగితే వాస్తవమే అని తెలుసుకొని చేసిన వాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నారు. అందువల్ల శాస్త్రం ఇప్పుడు కూడా అది వ్యర్థం చెప్పదు, వ్యర్థము కాదు. ఎందుకంటే ఋషులు మహర్షులు రామకృష్ణ స్వామి ఉండేవారు. పెద్దవాళ్ళు రాసినంతా కూడా కాయలగడ్డలు తిని రాసిన గ్రంథాలు, కాఫీ తాగి రాసిన గ్రంథాలు అంటుండేవారు. ఇప్పుడంతా కాఫీ యుగం కదా. అప్పుడు కాయలగడ్డలు తపస్సు చేసిన గ్రంథాలు. మరి వాళ్ళు భూత భవిష్యత్తు వర్తమానం తెలుసుకునే శక్తి కలిగిన వాళ్ళు. మరి అటువంటి వాళ్ళ యొక్క మరి మహావాక్యాన్ని మనం కూడా పాటించు. అందువరకే ఇప్పుడు ముందు ఏ భావంతో ఉన్నందువల్ల ఎలాంటి సంతానం కలుగుతుందో, ఇప్పుడు ఎలా ప్రవర్తించినందో, ఎలాంటి శరీరం ఉందో, ఇప్పుడు శరీరానికి సంబంధించిన మాత్రం చెప్పారు. ఇప్పుడు సూక్ష్మ శరీరంలో కదా భావాలు వచ్చేది. అందువల్ల ఏ భావంతో ఉన్నందువల్ల ఎలాంటి భావాలు కలిగిన పిండము అంటే శరీరం కాదు జీవుడు ఉత్పన్నమవుతుందనే దాన్ని ఈ ఉత్తర శ్లోకాల ద్వారా మనకు గుర్తు చేస్తుంటుంటారు. కాబట్టి అందువరకే గర్భధాన సమయంలో గర్భవతులుగా ఉన్నప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేదానికి కారణం. మిగతా విషయాలు రేపు చూసుకుందాం. హరి ఓం తత్సత్. శివార్పణమస్తు. అధ్యాయం
96వ పేజీ 15వ శ్లోకాన్ని మనం 16వ శ్లోకంలో దక్షిణ పార్శ్వం అంటే కుడివైపు తల్లి ఒకవేళ పడుకొని ఉన్నట్టయితే ఆ పురుష పిండానికి అంగ ప్రత్యంగాలంతా కూడా మొక్కబడి సన్నని ఆకారంగా తయారవుతుందని 16 శ్లోకం చెప్పి విహాయ శ్మశ్రుదంతాదీన్ జన్మాంతర సంభవాన్ చతుర్థే వ్యక్తతా తేషాం భావాన విజాయతే. జన్మాంతర సంభవాన్ పుట్టిన తర్వాత వచ్చేవి తప్ప మిగతాన్ని కూడా ఆ గర్భంలోనే వస్తాయి అని. పుట్టిన తర్వాత వచ్చేవి శ్మశ్రుదంతాన్ అంటే మీసాలు, నోట్లో పండ్లు పుట్టిన తర్వాతనే వస్తాయి. తర్వాత పురుష మిగతా మీసాలు కూడా పుట్టిన తర్వాత వస్తాయి. మిగతాన్ని కూడా ఆ గర్భంలో ఉండాలని వస్తాయి అని. విహాయ శ్మశ్రుదంతాదీన్ జన్మాంతర సంభవాన్ జన్మ కలిగిన తర్వాత లోకంలోకి వచ్చిన తర్వాత వచ్చేవి తప్ప మిగతంతా కూడా చతుర్థే వ్యక్తత 4వ మాసంలోనే పిండానికి వ్యక్తమైపోతాయి. తేషాం భావానికి జాయతే బుద్ధిలో కలిగే భావాలు కూడా 4వ మాసంలోనే వస్తాయి. ఏం భావాలు అంటే స్త్రీ పిండానికి కావలసిన భావాలు, పురుష పిండానికి కావలసిన భావాలు, నపుంసక పిండానికి కావలసిన భావాలన్నీ కూడా ఆ 4వ మాసంలోనే వ్యక్తమవుతాయి. అంటే ఆ జీవుడికి వ్యక్తమవుతాయి అని ఇంకా గుర్తుకు సరిగా రావు. ఆ భావాలు ఏంటో చెప్తున్నారు. పుంసాం స్థైర్యాదయో భావ ధీరత్వాద్యాస్తు యోషితాం నపుంసకైతే మిశ్రా భవంతి రఘునందన రామ. పురుషునికి సంబంధించిన స్థైర్య ధైర్యాదులంతా కూడా స్థైర్యము, ధైర్యము, ఇంకా పురుషుల్లో ఏ విశేషమైన గుణాలు ఉంటాయో, బుద్ధి వికసనము, ఇవన్నీ కూడా భీరుత్వాద్యాస్తు యోషితాం. స్త్రీపిండంలో భయము, సిగ్గు, లజ్జ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి ఆ పిండానికి వస్తాయి. నపుంసక పిండలో ఉభయం, ఇవి వస్తాయి అవి వస్తాయి. పురుష పిండానికి సంబంధించినవి వస్తాయి, స్త్రీ పిండానికి సంబంధించినవి కూడా వస్తాయి ఈ నపుంసక పిండంలో. కాబట్టి స్థైర్యాదులంతా కూడా పురుష పిండంలో, ధీరుత్వాదులంతా కూడా స్త్రీ పిండంలో, ఉభయము రెండిట్లో వస్తాయి అనే విషయాన్ని గుర్తు చేసినందువల్ల అప్పటికప్పుడే కొంచెం సంకల్ప ప్రభావం ప్రకారంగా వస్తూ ఉంటాయి. కానీ ఇంకా పూర్తిగా, ఎందుకంటే 4వ మాసం కాబట్టి. ఇంతవరకు పిండాన్ని గురించి సంగతి చెప్పారు. పిండము తల్లి గర్భానికి, తల్లి ఆకాంక్షకు ఎలా సంబంధపడి ఉంటుందో ఆ సంబంధాన్ని మనం పూర్తి చేయనందువల్ల ఆ పిండానికి కలిగే నష్టము, కష్టం ఏంటో విషయాన్ని చెప్తూ ఉన్నారు. మాతృం చాస్థిరదయం విషయానభికాంక్షతి తతో మాత్మనోభీష్టం కుర్యాద్ గర్భ వివృద్ధయే సాంచత్రీదాం హృదయాన్నారీమాహూర్ధ్వోదినం తతః అదానాద్దౌహృదానాం శిరగర్భస్య గంగతాదయః. అస్య పిండస్య గర్భంలో ఉన్న పిండము తల్లి యొక్క హృదయం ద్వారా విషయాన్ అభికాంక్షతి, విషయాలలో ఉండే సుఖాన్ని కోరుతుంటుందంట. అందువరకే గర్భవతి స్త్రీలు వాళ్ళకు ఇష్టమైన వస్తువులను కోరుతూ ఉంటే దగ్గరున్న వాళ్ళ బంధువర్గం అంతా కూడా పూర్తి చేస్తూ ఉంటారు. అది ఎవరి కోరిక అంటే తల్లి కోరిక కాదంట, తల్లి హృదయాన్ని ఆశ్రయించి ఆ పిండమే కోరుతూ ఉంటుంది అని. లోపల పిల్లి ఇలా కోరుతుంది అని నేను అనుకుంటే ఇది పద్ధతి. మాతృగం చాశ్రదయచ్చ తల్లి హృదయం, తల్లి అంతఃకరణాన్ని ఆధారంగా తీసుకొని విషయాన్ అభికాంక్షతి, విషయాన్ని కోరుతుందంటే విషయజన్యమైన సుఖం కావాలని కోరుతూ ఉంటుంది. అది తతో మాతృమనోభీష్టం కుర్యాద్ గర్భ విరుద్ధే. లోపల ఉన్న గర్భము, పిండము అభివృద్ధి చెందాలి అంటే తల్లి ఏ కోరికను